హల్లెలూయా. జగముల నేలే పరిపాలక, జగతికి నీవే ఆధారమా. ఆత్మతో మనస్సుతో స్తోత్రగానము పాడెద నిరతము ప్రేమ గీతము. యేసయ్యా యేసయ్యా నీ కృపా సాలయ్యం. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమ సాలయ్యం. జగముల నేలే పరిపాలక, జగతికి నీవే ఆధారమా. సుకుమారుడా నీ చరితము నేనెంత వివరింతును, నీ మహిమను ప్రకటించగా నేనెంతో ధన్యుడను. సుకుమారుడా నీ చరితము నేనెంత వివరింతును, నీ మహిమను ప్రకటించగా నేనెంతో ధన్యుడను. గనులకు లేదే ఈ శుభతరుణం, నాకిది నీ భాగ్యమా. గనులకు లేదే ఈ శుభతరుణం, నాకిది నీ భాగ్యమా. జీవితమంతా నీ కర్పించి నీ రుణము నేను తీర్చనం. జీవితమంతా నీ కర్పించి నీ రుణము నేను తీర్చనం. యేసయ్యా యేసయ్యా నీ కృపా సాలయ్యం. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమ సాలయ్యం. యేసయ్యా యేసయ్యా నీ కృపా సాలయ్యం. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమ సాలయ్యా. జగముల నీలే పరిపాలక, జగతికి నీవే ఆధారమా. హల్లెలూయా. దేవుడి స్తోత్రం. ఎందుకున్నావా దేవుడి వాక్యం విందాం కొంచెం. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, యోనా గారని ప్రవక్త ఉన్నాడన్నమాట. ఆయనకి దేవుడు చెప్పాడు ఏమని, నినివే పట్టణానికి వెళ్ళి నినివే పట్టణానికి సువార్త ప్రకటించమని చెప్పాడన్నమాట. సువార్త ప్రకటించమని చెప్పాడు దేవుడు. చెబితే యోనా ఏం చేశాడు, నినివే పట్టణానికి వెళ్ళకుండా నినివే పట్టణస్తులు ఘోరమైన వాళ్ళని అని చెప్పి వాళ్ళు వాయి వరుసలు తప్పి ఉంటున్నారని, ఆ ప్రజలు పాపులైతే నీకెందుకు, దేవుడు వెళ్ళమని చెప్పాడు కదా, వెళ్ళాలి కదా. దేవుడి మాట వినకుండా నినివే పట్టణానికి వెళ్ళకుండా తార్షీష్కి వెళ్తాకి వాడరేవుకి వెళ్ళి కేవు తీసుకున్నాడు. కేవు ఇస్తేనే వాళ్ళు ప్రయాణం చేయనిస్తారన్నమాట. ఆ కేవు తీసుకుని తార్షీష్కి వెళ్ళి వాడెక్కాడంట. తార్షీష్కి వెళ్ళి వాడెక్కితే ఏమైంది, వాడెక్కి మళ్ళీ ఆ మధ్యన ఉండకుండా వాళ్ళలో దిగుభాగానికి వెళ్ళి పడుకునేటప్పటికి ఈ వాడ మధ్యకి వెళ్ళేటప్పటికి తుఫాన్ చాలా రేగిందంట. తుఫాన్ రేగేటప్పటికి దేవుని మాట వినకుండా దేవుని మాటకి వ్యతిరేకంగా ఉండి ఒక ఆయన ఉన్నాడు కదా వాళ్ళలో, అందుకనే దేవుడి ఉగ్రత వచ్చింది. సముద్రం మీద తుఫాన్ చెలరేగిందన్నమాట, గాలివాన.
చెలరేగేటప్పటికి వీళ్ళు వాళ్ళలో ఉన్న వాళ్ళు కంగారు పడిపోతున్నారు అన్నమాట. దేవుడి స్తోత్రం. మరి ప్రమాదం వస్తే మునిగిపోతాము చనిపోతామని కంగారేగా ఎవరికైనా కానీ కంగారు పడిపోతా ఆ వాడంట వ్యాపారస్తులు ఉండి వెళ్ళే వాడది. వీళ్ళు ఎత్తుకెళ్తున్న సరుకులన్నీ వాళ్ళు సముద్రంలో పడేస్తున్నారంట. ఏంటి వాడ తేలిక చేద్దామని. వాడ తేలిక చేస్తే ఇది రాదు, ఈ ప్రళయం రాదని, ఈ తుఫాన్ రాదని, ఈ గాలి చెలరేగదని, వాడు మొలకదని అలా ఆలోచించుకుంటున్నారు. మనసు ఆలోచన అది. వాడు తేలిక చేసినా కానీ అవి వచ్చి ఆగుతాం ఆగుతుందా? వీళ్ళు తేలిక చేత ఎవరో దేవతలను వాళ్ళు ఆరాధించుకుంటున్నారంట. ఎవరి దేవుల్ని వాళ్ళు ఆరాధించుకోండి, ఎవరి దేవతలను వాళ్ళు ఆరాధించుకోండి, వాళ్ళు ఎవరన్నా మనల్ని కాపాడుతారేమో అని చెప్పి వాడి నాయకుడు చెప్పాడంట అందరికీ. మీరు ఎవరో దేవుళ్ళు ఉంటే వాళ్ళకే ఎవరిని ఆరాధించే వాళ్ళు వాళ్ళని ఆరాధించండి. మీరు మామూలుగా ఎవరినన్నా ఆరాధిస్తారు కదా, వాళ్ళని ఆరాధించుకోండి. వాళ్ళు ఎవరన్నా మనల్ని కాపాడుతారేమో చూద్దాం అని వాడి నాయకుడు చెప్పి కిందకే వెళ్ళాడంట. అడుగు భాగానికి వెళ్ళాడంట. అడుగు భాగానికి వెళ్తే అక్కడ ఎవరున్నారో యోనా ఉన్నాడు. యోనా ఉండి నిద్రపోతుంటే అప్పుడు ఈ త్రేమన్నాడు వాడి నాయకుడు. అప్పుడు పోయి నిద్రపోతా అన్నాడు మాట. పోయి నిద్రపోతా నీకేమొచ్చింది అన్నాడు మాట. ఇప్పుడు అన్నుడి చేత దేవుడు పెట్టి అనిపించుకున్నాడు మాట. పోయి నిద్రపోతా నీకేమొచ్చింది అన్నాడు అని లేపాడనమాట. లేపి నువ్వే ప్రాంతం వాడువు, ఏ ప్రాంత వాడువు, ఏ దేశం వాడువు, మాకు అన్నీ తెలియపరిచి వివరంగా నువ్వే దేవుణ్ణి ఆరాధిస్తావో మాకు చెప్పు అని అంటున్నారు వీళ్ళు. అంటే ఈ గాలి వాన వచ్చింది, దేనివల్ల వచ్చిందో సీట్లు వేద్దాం అనుకుంటుంటే అప్పుడు ఏమన్నాడంట, సీట్లు కాదు ఇది నా వల్లే వచ్చింది, మీరు ఒక పని చేయండి, నన్ను ఎత్తి ఈ సముద్రంలో పడేసేయండి, ఈ గాలి మీ మీదకి రాకుండా ఆగిపోద్ది తుఫాను అన్నాడు. అంటేను ఎవరైనా ఎంత మనిషి అయినా కానీ, ఎంత మానవత్వం లేకపోయిన మనిషి అయినా కానీ ఒక మనిషిని సముద్రంలో పడేయాలంటే అటైనా పాతే కదా. సోత మనిషిని సముద్రంలో అట్ట పడేస్తారు. సోత చంపలేరు కదా. చంపలేకుండా ఇతను అన్నాను కానీ సీట్లు వేద్దాము, ఎవరి పేరు వస్తుందో ఎవరి ద్వారా ఇది వచ్చిందో తుఫాను తెలుసుకుందాం, సీట్లు వేద్దామని సీట్లు వేసారు. సీట్లు వేసిన బయటికి సీట్ కాడే యోనా పేరే వచ్చింది. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి పేరే యోనా పేరే వచ్చింది అన్నమాట. యోనా పేరు వచ్చేటప్పటికి అప్పుడు నువ్వెవలో అసలు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు, నీ జన్మస్థానం ఏది, నీ ఊరేది అని అడుగుతుంటే అప్పుడు చెబుతుంటే నేను భూమి ఆకాశానికి దేవుడై ఉన్న ఆయనకి నేను ఆయనందు భయభక్తులు కలిగి ఉన్నాను అంటున్నాడు అన్నమాట. అంటే వీళ్ళు ఇంకా భయపడ్డారు. భూమి ఆకాశాలను సృష్టి దేవుడు అంటే మరి ఆయన సమస్తం చేయగలడు కదా. ఇప్పుడు ఆయన ఈ ఉగ్రత పంపాడా ఏంటి అని అడిగితే ఇతను లేక ఆఖరికి నా వల్లే ఈ ఉగ్రత వచ్చింది, నన్ను లేపి సముద్రంలో పడవేయండి, ఈ తుఫాను మీ మీదకి రాకుండా ఆగుద్ది అని చెప్పాడన్నమాట. చెబితే దేవుడి స్తోత్రం, హల్లెలూయా అని చెబితే అప్పుడు వీళ్ళు భయపడతానే అతను లేపి
ఈ పాపం మా మీదకి మా పిల్లల మీదకి రాకుండా ఉండింది గాక. ఇతను పాడేసిన పాపం మాకు మా మీదకి రాకుండా ఉండి గాక అని చెప్పేసి అతను లేపి సముద్రంలో పాడేశారన్నమాట. సముద్రంలో వీళ్ళు పాడేయగానే ఆ తిమింగలంకి ఆర్జించాడు దేవుడు. సముద్రంలో తిమింగలం పెద్దది కదా చేప, దానికి ఆర్డర్ ఇచ్చాడు అన్నమాట. ఏంటి యోనా పడతాడు, పలానా చోట పడతాడు, నువ్వు వెళ్ళి మింగేయమని ఆర్జించాడు అన్నమాట. చేపకి ఆర్జిస్తే చేప దేవుడి మాట ఇందన్నమాట. విని వచ్చి యోనాన్ని మింగేసిందన్నమాట. మింగేస్తే చేప కడుపులో ఎట్లా ఉంటుంది, అంత దోము వాసన చండాలంగా ఉంటుంది కదా. యోన ఆ చేప కడుపులోకి వెళ్ళి అప్పుడు నానా యాతన పడుతున్నాడంట ఆ వాసన భరించలేక. వరంతా అప్పుడు ఆ చేప కడుపులో నుంచి మొరపెట్టాడంట దేవుడికి. దేవా, నేను తప్పు చేశాను, పొరపాటు చేశాను, నేను యాల్సిన మీరేనా, నువ్వు వెళ్ళమన్న సాటుకి నేను వెళ్ళకుండా ఇట్లా వెళ్ళాను కాబట్టి ఈ ఉగ్రత వచ్చింది, ఆ వాడి మీద తుఫాను వచ్చింది, నన్ను ఇలా సముద్రంలో పాడేశారు, ఈ తిమింగలం నన్ను మింగింది, ఈ తిమింగలం కడుపులో నేను చాలా యాతన పడుతున్నాను, యాతన పడుతున్నాను, ఇక్కడి నుంచి నన్ను కాపాడు ప్రభువా అని ప్రార్థన చేశాడంట. చూసావా, ఎవరికైనా ఆ ప్రాణం మీదకి వస్తే కనుక వాళ్ళకి తెలిసి రాదు. యోనాకి దేవుని మాట చెబితే విన్నాడా, ఫస్ట్ వినలా, వచ్చేసాడు, తార్చి స్వాడగెక్కాడు. ఆయన ప్రాణానికి ఏమీ లేదు కదా, వీళ్ళ మీద తుఫాను వచ్చింది, ఆయన మీద కూడా కింద పడుకున్నాడు అడుగు బాగాని. ఈయనకేమీ లేదు. అప్పుడు వాళ్ళు కంగారు పడ్డారు. ఈయన ఎప్పుడైతే సముద్రంలో పాడేశారో, ఈయన తిమ్మింగలో మింగింది కదా, ఆ తిమ్మింగలో కడుపులో నాన్న యాత్ర పడుతూ చేప కడుపులో ఏముంటుంది, దోము వాసన అన్నీ ఉంటాయి కదా, భరించలేకపోతున్నాడు అనమాట. భరించలేక అప్పుడు దేవుడికి మొరపెట్టుకున్నాడు అనమాట. ఎవరికైనా వాళ్ళ ప్రాణం మీద వస్తే, వాళ్ళకి ఇబ్బంది వస్తే అప్పుడు దేవుడికి ప్రార్థన చేస్తారనమాట, లేకపోతే ప్రార్థన చేయరు. ఇప్పుడైనా ఎవరినైనా ప్రార్థన చేయమంటే ఏమంటారు, ప్రార్థన ఎప్పుడు చేస్తున్నాంగా, ఎందుకులే ప్రార్థన చేద్దాంలే, ఎప్పుడో పడుకునేటప్పుడు తినేటప్పుడు చేద్దామని, తినేటప్పుడు పడుకునేటప్పుడు చేస్తారన్నమాట. ఏంటి తినేటప్పుడు ఎందుకని, మాకు తింటాకి తిండి ఇచ్చావు ప్రభా, ఆరోగ్యం ఇచ్చావు ప్రభా తింటాకి అని, నీ స్తోత్రం మాకు ఆత్రం అని అన్నం తింటారన్నమాట. దేవుడి స్తోత్రం. పడుకునేటప్పుడు ఏమని ప్రార్థన చేస్తారు, ఈ పడకాలంతా కాసు కాపాడావు ప్రభా, ఈ రాత్రి అంతా కాడ మమ్మల్ని కాపాడు, మమ్మల్ని రక్షించు, మీ తోడు మీ దూతలు కాపుదలు ఉంచు అని ప్రార్థన చేస్తారన్నమాట. వీళ్ళు ఏదో గొప్ప ఇది ధనవంతులు అయినట్టు వీళ్ళకి వాచ్మెన్గా ఉండాలన్నమాట దేవుడు దూతలు. అలాంటి ప్రార్థన చేసి పడుకుంటారన్నమాట. పడుకుంటే దేవుడు వీళ్ళని కాపాడాలన్నమాట. ఏంటి, ఒక వాచ్మెన్గా కాదు, ప్రార్థన చేసేటప్పుడేమో చేయరు, వీళ్ళని కాపాడమని ప్రార్థన చేస్తారన్నమాట. అది మన వాళ్ళ ప్రార్థన. మన వాళ్ళకే ఏదన్నా ప్రాణం మీదకి వచ్చిందంటే ప్రార్థన, లేకపోతే ప్రార్థన అక్కర్లా ఏమక్కర్లా. ప్రార్థన చేయమంటే చేద్దాంలే ప్రార్థన ఎప్పుడేం ప్రార్థన అంటారు. అదే వాళ్ళకి ప్రాణం మీదకి వచ్చిందనుకో, అయ్యో ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి నా గురించి ఏం గడి చేస్తానని అప్పుడు మాకు ప్రార్థన చేస్తారన్నమాట. అలాగే ప్రాణం మీదకి వస్తే కాబట్టి అప్పుడు వీళ్ళ మీదకి వస్తే అప్పుడు వీళ్ళు తెలుసుకున్నారన్నమాట.
అట్టకి యోనమ్మగాడ అట్లా తెలుసుకుని చేప కడుపులో ప్రార్థన చేశాడనమాట. అలాగే అప్పుడు దాకా ఉండకుండా మనం దేవుడిని ప్రార్థన చేసుకుంటూ ఆయనలో ముందుకు సాగుదాం. దేవుడి వాక్యం దీవించగాక. ఆమేన్.